వరంగల్ పోరాటాల పురిటిగడ్డ. ఆ వరంగల్‌లో దిగిన వెంటనే ఈ నేల మీద మన రుద్రమదేవి గారు నడిచారు, ఇక్కడున్నారు అని ఆ ఫీల్ ఎలా ఉందంటే అసలు ఏదేదో అయిపోయింది. అంతలోకి బాధ కూడా వచ్చింది. సో, ఇప్పుడు ఆ కోటని, ఆ పోర్ట్‌ని చూడడానికి అలా ఎళ్తున్నాం. 7 ద్వారాలు. నిజంగా అసలు ఉంది లొకేషను. అంటే చుట్టూ ఏ కట్టలున్నాయి. ఆ కోటకి అంటే ఆ కట్టల మధ్యలో ఆ కోట ఉంది. సో, చాలా పకడ్బందీగా ఉన్న కోటని ఎలా ధ్వంసం చేశార్రా బాబు అనిపించింది. ఇదే ఆ పోర్టు చూడండి. నిజంగా ఇంత గొప్ప చరిత్ర అసలు మనకే ఉందేమో. చూడండి, అంత ధ్వంసం చేసేసారు. ఇది చూసిన తర్వాత నాకైతే చాలా చాలా బాధేసింది. అదిగోండి, ఆ 4 వైపులా అదిగో అవి ఉన్నాయి, కనపడుతున్నాయి కదా, అవి 4 వైపులా ఉన్నాయి. నిజంగా ప్రతిదీ అంటే కత్తులతో, బడిసెలు ఉంటాయి కదా, వాటితో పూర్తిగా ధ్వంసం చేసేసారు. ఇంత గొప్ప చరిత్ర అసలు ఎలా మరుగున పడిందిరా బాబు, ఈ గవర్నమెంట్స్ కూడా ఎందుకు పట్టించుకోలేదురా బాబు అని నాకైతే అనిపించింది. ఇక్కడ అంటే శ్యామ్ సింగరాయ్ కానీ వర్షం సినిమా షూటింగ్లు ఇక్కడే జరుపుకున్నాయంట. అసలు ఆ షూటింగ్లు కాదు అసలు ఇక్కడ జరుపుకోవాల్సింది. నిజంగా ఇది ఒక గొప్ప చరిత్ర. ఇది ఏమో ఎంత చూసినా కూడా అంటే అంటే ఏదైనా ప్లేస్కి వెళ్తే మనకి ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. కానీ నాకు ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది చూస్తే నాకు బాధ అనిపించింది. ఏంటి అసలు మనం ఇంత గొప్ప చరిత్రని మిస్ అయిపోయామా? నాకు ఎందుకు తెలియదబ్బా ఇంతకాలం. అంటే రుద్రమదేవి ఇవే తెలుసు, కానీ ఇలా జరిగింది, ఇది హిస్టరీ అని నాకు కూడా తెలియదు అసలు. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో చూస్తే అర్థమైంది. మనం చాలా మిస్ అయ్యామబ్బా గొప్ప చరిత్రని. అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఆ కోటనైతే ఎక్కువసేపు చూడలేదు. ఎందుకో చూడబుద్ధి కాలేదు. అక్కడి నుంచి వచ్చేసాము. ఆ ఎదురే ఆపోజిట్లోనే ఏకశిల చిల్డ్రన్ పార్క్ ఉంది. ఇక్కడ ఫోటోషూట్లు చూడాలి. అసలు మామూలు చేసుకోవట్లేదు ఫోటోషూట్లు. చచ్చిపోయాను చూడలేక నేను. ఆ పక్కనే బోటింగ్ చేయొచ్చు, చాలా బాగుంది. లేక్లో బోటింగ్ చేయొచ్చు. అలానే ఇంకొంచెం దూరం అలా నడుచుకుంటూ పోతే, బట్ గ్రీనరీ అయితే సూపర్ ఉంది. మేము వెళ్ళిన ఆ వాతావరణం ఉంది కదా, మంచిగా వర్షం టైంలో వెళ్ళాము. సో సూపర్ ఉంది అసలు. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్. అదిగోండి కొండ ఎక్కుతున్నాము. ఆ కొండ మీద నుంచి వ్యూ చూడండి. రాణి రుద్రమదేవి గారి విగ్రహం కూడా దానికి మధ్యలో ఉంది, ఆ లేక్ మధ్యలో. సో ఇది కొండ ఎక్కాము. ఇక్కడ ఏదో గృహలాగా ఉంది, లోపలికి వెళ్ళడం అనేక. బాగానే ఉందబ్బా, మరి ఎలా ఓడిపోయారో ఏంటో. ఎటు వెళ్తాం బాటిల్ పడేరా అంటే చెత్త దొరికి పడద్దని జస్ట్ మీరు. అమ్మా వచ్చేసామరా.
ఇప్పుడు ట్రావెల్ డీటెయిల్స్ చూస్తే అమీర్పేట నుంచి ఉప్పల్కి మెట్రోకి వచ్చేసాము. అక్కడ నుంచి ఉప్పల్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సో మేము హన్మకొండలో దిగాము. అంటే వరంగల్ అండ్ హన్మకొండ మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాల్లాగా ఉంటాయంట. సో మేము హన్మకొండలో దిగి అక్కడి నుంచి ఆటో పట్టేసుకొని వచ్చేసాము ఇది వరంగల్ సెంటర్కి. అక్కడి నుంచి ఈ పోర్ట్కి ఒక మా వాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతని ఫ్రెండ్ బైక్ ఎక్కి వెళ్ళాము. ఇదిగో ఇది భువనగిరి కొండ, అంటే మనం హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చే రోడ్లోనే ఉంది. అలానే యాదగిరి గుట్ట కూడా ఆ రోడ్లోనే ఉంది. చాలా చాలా దగ్గర ఉన్నాయి భువనగిరి అండ్ యాదగిరి గుట్ట కూడా. సో అలా మేము బస్సు ఎక్కాము. బస్సు 240 పర్ పర్సన్కి. ఈ బస్ స్టాండ్ నుంచి అలా బయటకు వచ్చేసి జస్ట్ 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆటో ఎక్కేసామంటే ఎనీ టైం ఆటోస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఆటో ఎక్కి వేయి స్తంభాల గుడి అని చెప్పేసి అడిగితే చాలు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ముందరే దింపుతున్నారు. మంచి అంటే హైవే రోడ్ పక్కనే ఉంది అసలు అది. అండ్ ఇప్పుడు ఈ పోర్ట్కి వెళ్ళాలంటే కొంచెం వేరే సైడ్ వెళ్ళాలి, దానికి 40 రూపీస్ తీసుకుంటున్నారు. మేము ఇదిగోండి మా ఫ్రెండ్ అమ్మటి వచ్చాం కదా, సో వాడి ఫ్రెండ్, సో త్రిబుల్ రైడింగ్ వెళ్ళాము కొంచెం దూరం. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ అతన్ని ఆపేసి మేము ఇద్దరం బైక్ తీసుకొని బయలుదేరేసి వెళ్ళిపోయాం. అలా డే 1 స్టార్ట్ అయ్యింది.